అందరికీ నమస్కారం అండి. బాచీరావు కుకింగ్ వీడియోకి వెల్కమ్ అండి. ఈరోజు మన వీడియోలో రేర్గా చేసుకుని ఎవరికి తెలియనటువంటి ఒక కూర క్యాలీఫ్లవర్ తోటి కొత్తిమీర కారం అండి. ఈ కొంతమంది దీనికి సంబంధించి కొత్తిమీర పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి వాడతారు. కొంతమంది ఈ మసాలా పౌడర్ అన్నీ కూడా నూరుకుని అవి కూడా దీనికి యాడ్ చేస్తారు. పచ్చిమిరపకాయల బదులు ఇది వాడతారు మసాలా పొడి, లేదంటే కారం కూడా వేసుకోవచ్చు. కొంతమంది కొద్దిగా కారం కూడా వేసుకుంటారు. ఇక్కడ వెరైటీగా మనం కాలీఫ్లవర్ని మనం అలా ఇందులో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పువ్వు కింద కట్ చేసి పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కొత్తిమీర పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు జీలకర్ర కూడా వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా డైరెక్ట్గా కారం లేదంటే ఇలా ధనియాలు చూస్తారు కదా, జీలకర్ర, అదేవిధంగా ఇందులో చూపిస్తున్న విధంగా వాము ఇవన్నీ నూరుకుని కొద్దిగా ఎండుమిరపకాయలు కూడా వేసి నూరుకుని ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకుంటారు. ఇలా కూడా మనం చేసుకోవచ్చు. కారం ఎక్కువ తినేవాళ్ళు ఈ విధంగా చేసుకుంటారు. తర్వాత మనం ఒక స్టవ్ మీద దీన్ని ఉడకపెట్టకూడదండి. క్యాలీఫ్లవర్ని స్టవ్ మీద 4-5 ఒక ప్యాన్ పెట్టుకుని మూకుడు కొద్దిగా నూనె పోసుకొని, ఎక్కువ నూనె అక్కర్లేదు, కొద్దిగా నూనె వేసేసుకొని ముందర మనం ఈ క్యాలీఫ్లవర్ని పువ్వులో చేసుకుని క్యాలీఫ్లవర్ ముక్కలు అందులో వేసుకుని బాగా వేయించాలి. నూనెలో వేయించిన తర్వాత ఒక 10 నిమిషాలు అయిన తర్వాత కొత్తిమీర పేస్ట్ చేసిన అవన్నీ పెట్టుకుని పొడి అవన్నీ దాంట్లో కలిపి తయారు చేసి పెట్టుకున్న అవన్నీ వేసిన పౌడరు, కొత్తిమీర పేస్ట్ ఇవన్నీ దాంట్లో కలిపేసి బాగా ఒక 20 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర పైన జల్లేసి దింపేస్తే మీకు క్యాలీఫ్లవర్ కొత్తిమీర కర్రీ రెడీ అంది. ఇది సాంబార్లోకి, ఇది రోటీలోకి బాగుంటుంది, అదేవిధంగా అన్నంలోకి బాగుంటుంది, పూరి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. సాంబార్ టేస్టీగా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నేను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇచ్చి ఎంకరేజ్ మీరు